వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈ ఫ్రీ బుక్లెట్లో హూ ఈజ్ అనేటువంటి టాపిక్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా చాలా క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. జనరల్గా చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే హూ ఈజ్ అనే విభాగంలో ఏ పుస్తకంలో చూసుకున్నా, ఏ పేపర్లో చూసుకున్నా, ఏ మెటీరియల్లో చూసుకున్నా మనకి ఏమిస్తారంటే ఒక టేబుల్ రూపంలో ఇస్తారు. ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు, కాగ్ ఎవరు, నెక్స్ట్ ఇది చూడండి సిజిఐ ఎవరు అని ఒక టేబుల్ లాగా ఇచ్చి వాళ్ళ పేర్లు మాత్రం రాస్తారంతే. కానీ మనం ఏం చేసామంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా చాలా క్లియర్గా డేటా ఇవ్వడం అనేది జరిగింది. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి, అతని యొక్క డేటా అంతా కూడా చాలా క్లియర్గా ఇవ్వడం. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జస్టిస్ ఎన్వి రమణ, సుశీల్ చంద్ర, ఓం బిర్లా, గిరీష్ చంద్ర ముర్ము, నెక్స్ట్ ప్రదీప్ కుమార్ జోషి, కేకే వేణుగోపాల్, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఏంటి వాళ్ళ డేటా. అలాగా చాలామంది యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఒక 16 పేజీల్లో మీకు అందించడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ కాంపిటేటివ్ బుక్ని, కాంపిటేటివ్ మంత్లీ మ్యాగజైన్ని చదివి మరిన్ని మార్కులు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో లెవెల్ 1 డిస్కషన్ చేసాము. లెవెల్ 2లో ఉన్నాం. లెవెల్ 2లో దగ్గర ఒక 50 వరకు డిస్కషన్ చేద్దాం. దాంట్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ మోడల్ చూద్దాం ఒకసారి. ఫార్ములాస్ లేకపోతే దీంట్లో షార్ట్ కట్లు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ బేసిక్ 1లో డిస్కషన్ చేసాం కాబట్టి అంత డిస్కషన్ ఇక్కడ ఏం చేయట్లేదు. నేను సింపుల్గా డిస్కషన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 10 km/h వేగంతో ప్రయాణిస్తూ ప్రతి గంటకి 2 km/h వేగాన్ని పెంచుతూ పోతే అతను 20 గంటల్లో పూర్తి అయ్యేసరికి ఎంత దూరం ప్రయాణించునన్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 10 కిలోమీటర్లు, ఒక 2 గంటలు ప్రయాణించిన తర్వాత 12 కిలోమీటర్లు, తర్వాత 14, తర్వాత 16, అట్లా 20 గంటలు అన్నాడు. 20 గంటలు అంటే మనకి ఎక్కడి దాకా వెళ్తుంది చూడండి. ఫస్ట్ 10, తర్వాత వచ్చేసరికి మళ్ళీ 12, ఇలా తీసుకుంటూ వెళ్తే మనకి సింపుల్గా చాలా దూరం 20 గంటలు అంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. అదే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కింద కానీ తీసుకున్నట్లయితే, శ్రేణుల కింద తీసుకున్నట్లయితే ఫస్ట్ 10, 12, 14, 16, 18 ఇలా 2 పెరుగుకుంటూ వెళ్తుంది. అవునా? తీసుకునే కనుక మనం మొత్తం దూరం ప్రయాణానికి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీన్ని కనుక్కుంటే కనుక మొత్తం దూరం వస్తుంది రాసులు మొత్తం. సో ఇక్కడ ఈ ఏ ఎంత అవుతుంది? 10. అలానే n ఎంత అవుతుంది అన్నాడు? 20 గంటలు అన్నాడు. డి పదాంతరం అనేసరికి ఇక్కడ డిఫరెన్స్ 12 మైనస్ 10, 12 మైనస్ 10 తీసుకున్నట్లయితే ఓవరాల్గా 2 అవుతుంది. అంటే n ఎంత అవుతుంది? 20 డివైడెడ్ బై 2. అలానే 2a 2 ఇంటూ 10 20 ప్లస్ n మైనస్ 1. n ఎంత అన్నాను? 20 అన్నాను కాబట్టి n 19లో 20లో నుంచి ఒకటి పోతే 19 ఇంటూ డి ఎంత? 2 తీసుకున్నట్లయితే 2 10 జాస్. అట్లానే ఇక్కడ ఎంత అవుతుందన్న? 19 రోజులు 38 ప్లస్ 20 58 ఇంటూ 10 మొత్తం కలిపి ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఇది 580 కిలోమీటర్. 580 కిలోమీటర్. ఓకేనా? 580 కిలోమీటర్. నెక్స్ట్ వన్, ఢిల్లీ నుండి విజయవాడకి ఉదయం 8 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు చేరినాం. ఢిల్లీ నుండి విజయవాడకి బయలుదేరాడు. జాగ్రత్తగా చూడండి. ఢిల్లీ నుండి విజయవాడకి ఉదయం 8 గంటలకు బయలుదేరి ఉదయం 8 గంటలకు బయలుదేరి 8 AM ఎక్కడికి చేరాడు? 10 AM కల్లా చేరాడు. మరొక రైలు విజయవాడ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి, ఓకేనా, ఉదయం 11 గంటలకి చేరాను. 11 గంటలకి చేరాను. అయితే వారు ఏ సమయంలో కలుసుకుంటారు అన్నాడు. దీన్ని బేస్ చేసుకొని చూడండి. సో సింపుల్గా ఇది 2 hours పట్టింది, ఇదేమో ఎంత? 3 hours పట్టింది. ఈ మోడల్ చూద్దాం. ఇక్కడ
మనం టైమ్ అండ్ వర్క్ ప్రాసెస్లో తీసుకెళ్తే ట్రైన్స్ సింపుల్గా అవుతుంది. ఇది 2 అవర్స్ 3 అవర్స్. ఓకే, 2 అవర్స్ 3 అవర్స్. ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 3 2 3 6. డిస్టెన్స్ ఎంత? 6 కిలోమీటర్స్. ఇక్కడ స్పీడ్ ఎంత అవుతుంది అంటే 6/2, 3 కిలోమీటర్ పర్ అవర్, 2 కిలోమీటర్ పర్ అవర్. చూడండి ఇప్పుడు మామూలుగా ఇది డిస్టెన్స్ ఇక్కడ వచ్చే వాల్యూ, అలానే ఇక్కడ స్పీడ్ వస్తుంది. మామూలుగా అయితే టైమ్ అండ్ వర్క్లో ఏమంటాం? దీన్ని సామర్థ్యం అంటాం. దీన్నేమో టోటల్ అంటే టోటల్ వర్క్. తర్వాత కింద వచ్చేసరికి డేస్. అలానే ఇక్కడ అవర్స్ ఉన్నాయి కాబట్టి టైమ్ అండ్ వర్క్ బేస్ చేసుకుని ఇక్కడ ఈ మెథడ్లో తీసుకోవచ్చు. టోటల్ డిస్టెన్స్ ఎంత? 6 కిలోమీటర్స్. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? 6 కిలోమీటర్. ఇప్పుడు ఏమవుతుంది? ఇద్దరు ఎట్ ఏ టైం స్టార్ట్ అయ్యారు కాబట్టి వాడిద్దరు కలిసే టైం అడిగాడు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. ఇద్దరు ఎట్ ఏ టైం ఎదురుగా ప్రయాణిస్తున్నారు కాబట్టి టోటల్ డిస్టెన్స్ 6 కిలోమీటర్స్ డివైడెడ్ బై 3 + 2 5. సో ఎంత అవుతుందంటే 6/5. అంటే 6/5 అంటే ఎంత అవుతుంది? 5 1లో 5, అగైన్ ఇంక 1 మిగులుతుంది. అంటే మనకు వచ్చేసరికి 6 అంటే 6/1. అంటే ఇక్కడ వచ్చేసరికి చూడండి 1/5. 6 అంటే 1/5. 1/5 అంటే నిమిషాల్లోకి మారిస్తే కనుక ఇంటూ 60, 5 12. అంటే 1 గంట 12 నిమిషాలు. 1 గంట 12 నిమిషాలు అంటే మనకు వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిపి ఏ టైంలో బయలుదేరారు? 8కి బయలుదేరారు. 8కి బయలుదేరారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా గంట తర్వాత కలుసుకుంటారు. అంటే 1 గంట 12 నిమిషాల తర్వాత కలుసుకుంటారు కాబట్టి 8 + 1 hour 12 minutes తీసుకున్నట్లయితే టోటల్గా వాళ్ళకి వచ్చేసరికి 9 hours 12 minutes. అంటే 9 AM 12 minutes. పొద్దున్నే 9 గంటల 12 నిమిషాలకి కలుసుకుంటారు. ఇది మన ప్రాక్టీస్ బుక్లో ఒక 20 మొత్తం 4 మోడల్స్ పెట్టాను, చూసుకోండి. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి కొంత దూరమును స్కూటర్పై ప్రయాణించును. అతను 3 km/h ఎక్కువ వేగంతో ప్రయాణించిన అతనికి 40 నిమిషాలు తగ్గును. ఒకవేళ 2 km/h ఎక్కువ వేగంతో ప్రయాణించిన 40 నిమిషాలు ఆలస్యమగును. అయినా అతను ప్రయాణించిన దూరం ఎంత? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ క్వశ్చన్లో 2 సార్లు ప్రయాణించిన దూరం ఒకటే. ఒరిజినల్గా వాడి స్పీడ్ కొంత స్పీడ్ తీసుకుని వెళ్తున్నాడు. అంటే వాడు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే అంటే మనం ఇలాంటి 2 డిఫరెన్స్ వేగాలు ఇచ్చినప్పుడు మనం వేగాల మొత్తము అంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు అంటే వేగాల మధ్య లబ్ధము బై వేగాల మధ్య భేదము ఇంటూ కాలము. అవునా? సో ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇంటూ టైం తీసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి వేగాల లబ్ధం అంటే 2 సార్లు డిస్టెన్సులు సమానం కాబట్టి దూరాలు. సో ఇక్కడ వేగాల లబ్ధము బై వేగాల మధ్య తేడా. ఫస్ట్ వాడి స్పీడ్ ఎస్ అనుకుందాం లేదా ఎక్స్ అనుకుందాం. తర్వాత స్పీడ్ ఎంత పెంచాడంటే 3 కిలోమీటర్లు పెంచడం వలన S+3 డివైడెడ్ బై ఎస్ ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ బై వేగాల లబ్ధము బై వేగాల మధ్య తేడా ఇంటూ 3. ఈసారి ఏం జరిగింది అన్నాడు? 40 నిమిషాలు తక్కువ టైం పడుతుంది అన్నాడు. 40/60 నిమిషాలు. ఇది గంటల్లో ఉంది, ఇది నిమిషాల్లో ఉంది. అలానే ఇది తీసుకున్నట్లయితే ఇంకొకసారి ఏం చేశారు? ఒకవేళ 2 కిలోమీటర్ తగ్గించిన అన్నాడు అంటే S/(2) డివైడెడ్ బై 2నే కదా వేగాల మధ్య తేడా ఇంటూ ఈసారి ఏం జరిగిందన్న 40 నిమిషాలు ఆలస్యం అగును అంటే 40/60 అయినా అతను ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. సో ఎక్స్ కానీ మనకి డిస్టెన్స్ కావాలి కాబట్టి చూద్దాం. 40/60 క్యాన్సిల్, ఎస్ క్యాన్సిల్, ఈ 3తో మల్టిప్లై దీన్ని చేసి 2తో నేను 2s + 6 = 3s - 3 2 6. సో ఇక్కడ ఏమవుతుంది? ఆ 2s అటు ఇటు 12 వస్తుంది. స్పీడ్ ఎంత? 12. ఇప్పుడు మనకు కావాల్సింది స్పీడా లేకపోతే ఒరిజినల్ స్పీడా లేదా
దూరం అడిగాడు కాబట్టి ఈ దీంట్లో తీసుకెళ్ళి పడేస్తే సరిపోతుంది. అంటే ఇస్ స్పీడు 12 ఇంటూ 15 డివైడెడ్ బై 3 ఇంటూ 40/60. 40/60 తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఎంత అవుతుందన్న 3 4 15 4 4 4 క్యాన్సిల్. ఎంత వస్తుంది ఇక్కడ 40 కిలోమీటర్స్. 40 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వ్యక్తి 400 మీటర్ల పొడవు గల ఒక గ్రౌండ్లో రోజుకి 9 రౌండ్ల చొప్పున 4 రోజులు వరుసగా 88, 96, 89 మరియు 87 నిమిషాల్లో పరిగెత్తును. అయినా అతని వేగం మీటర్ పర్ మినిట్లలో తెలపండి అన్నాడు. సో సర్క్యులర్ గ్రౌండ్ అన్నాడు కాబట్టి తీసుకుంటే మనకి ఏం కనుక్కోమన్నాడు, స్పీడ్ కనుక్కోమన్నాడు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 400 మీటర్స్ ఇంటూ రోజుకి 9 రౌండ్లు. ఎన్ని రోజులు చేశాడు నాన్న? వాడు 4 రోజులు చేశాడు. టైం వచ్చేసరికి 88, 96, 89, 87. 8, 9, 8 ఇది మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 360 వస్తుంది. 360 వస్తుంది. మనం తీసుకున్నట్లయితే ఇక్కడ జాగ్రత్త 0 0 క్యాన్సిల్, 9 4 4 క్యాన్సిల్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు, టోటల్గా ఇదేమో మీటర్స్, ఇదేమో మినిట్స్. ఓకే, 40 మీటర్ పర్ మినిట్. 40 మీటర్ పర్ మినిట్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక గన్నుని పేల్చినప్పుడు దాని యొక్క సౌండ్ని ట్రైన్ డ్రైవరు గూడ్స్ గార్డ్ విన్న తర్వాత 1.5 నిమిషానికి వినెను. రైలు వేగం 60 km/h మరియు సౌండ్ 1100 మీటర్ పర్ మినిట్. అయినా రైలు పొడవు కనుక్కున్నాడు. రైలు పొడవు అంటే మనకు ఫైనల్గా గుర్తొచ్చేది స్పీడ్ ఇంటూ టైం. సో మరి టైం అయితే ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, గన్ను పేల్చిన తర్వాత సౌండ్ని ట్రైన్ డ్రైవరు గూడ్స్ గార్డు విన్న తర్వాత 1.5 నిమిషానికి, అంటే ఇది ట్రైన్ తీసుకున్నట్లయితే ఇక్కడ గూడ్స్ గార్డు విన్న తర్వాత ట్రైన్ డ్రైవర్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో 1.5 మినిట్కి విన్నట్లయితే ఇప్పుడు మరి దీన్ని బేస్ చేసుకొని రైలు వేగం కూడా ఇచ్చాడు వాడు మనకి. రైలు వేగం ఎంత ఇచ్చాడు, 60 km. అంటే సౌండ్ ఇదే దిశలో వెళ్తుంది, స్పీడు ఇదే సేమ్ డైరెక్షన్, 60 km/h. మరి సౌండ్ వేగం ఎంత అన్నాడు, 1100 మీటర్ పర్ మినిట్ అన్నాడు. సో ఇక్కడ టైం అయితే వచ్చింది. టైం ఎంత అంటే 1.5 మినిట్, అంటే 3/2. 60 km/h అన్నాడు. 60 ఇంటూ ఇక్కడ మీటర్ పర్ మినిట్ అన్నాడు కాబట్టి కిలోమీటర్కి 1000 మీటర్స్ డివైడెడ్ బై మినిట్స్లోకి మార్చుకుంటే 60 క్యాన్సిల్. అంటే 1000. ఇప్పుడు ట్రైన్ యొక్క వేగం ఎంత నాన్న, 1000. అయితే సౌండ్ వేగం ఎంత, 1100 మీటర్ పర్ మినిట్ అన్నాడు. సో 1000కి 1100కి సేమ్ డైరెక్షన్ కాబట్టి డిఫరెన్స్ ఎంత, 100 మీటర్స్. 100 మీటర్ పర్ మినిట్. ఇక్కడ ఇది మినిట్లో ఉంది, ఇది ఉంది. తీసుకుంటే 250 చేస్ 53 ఎంత అవుతుందన్న, 150 మీటర్లు. 150 మీటర్లు. డిస్టెన్స్ ఎంత, రైలు పొడవు ఎంత, 150 మీటర్లు. రైలు పొడవు 150 మీటర్లు. ఓకేనా. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి 120 కిలోమీటర్ల దూరాన్ని పడవలోను మరియు 450 కిలోమీటర్లు, జాగ్రత్త, ఒక వ్యక్తి 150 కిలోమీటర్ల దూరాన్ని బోట్లోను మరియు 450 కిలోమీటర్ల దూరాన్ని ట్రైన్లోను, అలానే 60 కిలోమీటర్ల దూరాన్ని గుర్రం పైన ప్రయాణించును. ఈ మొత్తం ప్రయాణానికి 13 గంటల 30 నిమిషాలు అన్నాడు. మొత్తం ప్రయాణానికి 13 గంటల 30 నిమిషాలు అంటే 13.5 అంటే ఎంత అవుతుంది, 13 అంటే 27/2. సో ఈ మొత్తం ప్రయాణానికి 13 గంటల 30 నిమిషాలు పట్టినాను. రైలు యొక్క వేగం గుర్రం వేగానికి 3 రెట్లు. ట్రైన్ వేగము
హార్స్ యొక్క వేగంతో పోల్చాడు, మరియు పడవ యొక్క వేగానికి 1.5 రెట్లు. సో పడవ యొక్క వేగానికి అంటే ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ దీన్ని తీసుకుందాం. ట్రైన్ దీన్ని తీసుకుని దీని నుంచి దీనికి ఇటు వద్దాం. తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఏమన్నాడు నాన్న, రైలు యొక్క వేగం గుర్రం వేగానికి 3 రెట్లు. ఇది ఎక్స్ అనుకుంటే ఇది 3x. బాబు ఇటు నుంచి ఇటు కంపారిజన్ చేసినప్పుడు ఏమన్నాడంటే 1.5 రెట్లు 3/2. అదే ఇటు నుంచి ఇటు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా, 2/3. 3 జాగ్రత్త 1.5 రెట్లు అంటే 3/2. దాన్ని ఇటు నుంచి ఇటు కంపారిజన్ చేసి మరి ఇటు నుంచి ఇటు కంపారిజన్ చేసినప్పుడు రివర్స్ అవుతుంది, అంటే 3 క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుంది, పడవ వేగం 2x, పడవ వేగం 2x అవుతుంది. అంటే పడవ వేగం 2x, అలానే ట్రైన్ వేగం ఎంత అవుతుంది 3x, అలానే గుర్రం వేగం x. తీసుకున్నట్లయితే 2 60, అలానే 3 15, 150. ఇక్కడ అన్ని కామన్గా ఎక్స్లో ఉన్నాయి కాబట్టి 60 ప్లస్ 150 లేదా 60 60 120 150 270 ఈక్వల్ టు 27/2. సో ఎంత టర్న్లు క్యాన్సిల్ అవుతుందంటే 27 10 టైమ్స్ ఎక్స్ ఎంత అంటే 20. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, రైలు వేగం ఎంత అన్నాడు. రైలు ఈ ఎక్స్ ఎవరిది, గుర్రం వేగంది, గుర్రం వేగం. అయితే ట్రైన్ వేగం 3x, 3 × 20, 3 × 20 20 60 km/h, 60 km/h. ఓకేనా. నెక్స్ట్ వన్, 2 గనులు 28 నిమిషాల తేడాతో ఫైరింగ్ చేసాడు 28 నిమిషాలతో. ఓకే, దాని యొక్క సౌండ్స్ రైల్లో కూర్చున్న ఒక వ్యక్తికి రెండవ సౌండ్కి మొదటి సౌండ్ వినిపించిన తర్వాత 26 నిమిషాలకి విన్నాడు. సౌండ్ యొక్క వేగము 325 మీటర్/సెకండ్ అయితే రైలు వేగం ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ట్రైను మరియు ఏమేమి డిస్కషన్ చేస్తున్నాం, సౌండ్ 2 డిస్కషన్ చేస్తున్నాం. సో ఇక్కడ 25 నిమిషాల తేడాతో ఫైరింగ్ చేశాడు. దాన్ని యొక్క సౌండ్స్ రైల్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తికి రెండవ సౌండ్ మొదటి సౌండ్ వినిపించిన తర్వాత 26 నిమిషాలకి విన్నాడు. అంటే ఇక్కడ 26 నిమిషాల్లో పైన అంటే గ్యాప్ సౌండ్ ఫస్ట్ ఇది. అంటే ఎన్ని నిమిషాలు తేడా వచ్చిందన్న, 2 నిమిషాలు. ఇదేంటి, టైం ఇది దాటండి. సో వాడు గ్యాప్ చేసింది ఏంటంటే 28 నిమిషాలకి పేల్చాడు, కానీ వాడు విన్నది ఏంటంటే జాగ్రత్త 26 నిమిషాలకి విన్నాడు. డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్లోనే మీకు ఇంకా 2 మోడల్స్ చెప్తాను, చూద్దాం. సో తర్వాత ఏమవుతుంది, సౌండ్ కాదు, ఆల్రెడీ టైం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందన్న, స్పీడ్. సో తీసుకున్నట్లయితే 2 1 2 అంటే 1 13. సో మీరు క్యాన్సిలేషను జాగ్రత్త ఉండి. ఇప్పుడు ఇది సౌండ్ యొక్క స్పీడు, రైలు యొక్క స్పీడు. సౌండ్ యొక్క స్పీడు 13 భాగాలకి 325, 13 భాగాలకి 25 భాగాలు. ఒక భాగంకి ఎంత అన్నాడు, ఒక భాగంకి ఎంత అవుతుంది అంటే ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఎందుకని 13 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందన్న, 13 2 26. అలానే ఇంకెంత మిగులుతుంది అక్కడ, ఒక 4 ఇది. ఓకే, 13 5 టోటల్గా వచ్చేసరికి మనకి 25 టైమ్స్. అంటే వేగం ఎంత అవుతుంది ఇక్కడ, 25 మీటర్/సెకండ్. దేని వేగం, ట్రైన్ వేగం 25 మీటర్/సెకండ్. సేమ్ ఇదే మోడల్ ఇంకోటి చూద్దాం, చూడండి. 2 గన్నులు 28 నిమిషాల తేడాతో ఫైర్ చేసిన ఒక రైలు ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి దాని సౌండ్ని మొదటి దానికన్నా 30 నిమిషాల తేడాతో వినిపించను. రైలు వేగం 20 km/h అయిన సౌండ్. ఈసారి రివర్స్లో ఇచ్చాడు. అయితే ఇక్కడ ట్రైన్ ఇచ్చాడు మరియు సౌండ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సౌండ్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఏం కావాలా, టైము, స్పీడు. అవునా, ట్రైను. అటైతే ట్రైన్ ఏమవుతుంది, ట్రైన్ వచ్చేసరికి ఈసారి తేడా 30 నిమిషాలకి తేడాతో వినిపించను. అంటే 30 నిమిషాలు. ఈసారి డిఫరెన్స్ టైం ఎంత, సేమ్ ఇంతకు ముందులాగానే 2 minutes. 2 minutes అంటే 2 15, 2 1. అప్పుడు ఏమవుతుందంటే 1:15. అయితే ఈసారి ఏ వేగం ఇచ్చాడు, రైలు వేగం. 1కి 20 అయితే 15కి ఎంత,
15 ఎంత అవుతుందన్న 15 రోజులు 300 300 కిలోమీటర్ పర్ అవర్ 300 కిలోమీటర్ పర్ అవర్. సో దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఇచ్చే మోడల్ ఇంకోటి ఉండదు అడ్వాన్స్డ్ లెవెల్లో. నెక్స్ట్ చూడండి, ప్రతి 20 నిమిషాలకి బస్ స్టేషన్కి ఒక బస్సు వచ్చును. సేమ్ ఇంతకు ముందరలాగానే సౌండ్ అనే మెథడ్ కింద బస్ స్టేషన్కి వచ్చును అన్నాడు. కానీ ఒక వ్యక్తి బస్ స్టేషన్ వైపు వెళ్తున్నప్పుడు ప్రతి 24 నిమిషాలకు ఒక బస్సు వెళ్తుంది. అతని యొక్క వేగం 30 కిలోమీటర్ పర్ అవర్ 30 కిలోమీటర్ పర్ అవర్ అయినా బస్సు వేగం ఎంత? ఈసారి మ్యాను, ఇంకోటి ఏంటి, బస్సు. ఈ రెండే కదా మాట్లాడింది, మ్యాను బస్సు అడిగాడు. సో ఈసారి 20 నిమిషాలకు బస్సు చూస్తున్నాడు. తేడా ఎంత వచ్చింది? 20కి 24కి 4 నిమిషాలు. సో ఇది టైము. స్పీడ్ ఎంత అవుతుంది? సేమ్ ఇంతకు ముందు లాగిన ఇది కూడా. సో 4 1 4 6 అంటే 1:6 అవుతుంది స్పీడ్. దీంట్లో మనిషి అతని యొక్క వేగము 30 అన్నాడు, మ్యాన్ యొక్క వేగము 30 అన్నాడు. మరి ఇదెంత అంటే 6 3 18 180 కిలోమీటర్ 180 కిలోమీటర్. 1కి 30 అయితే 6కి ఎంత అవుతుందనా 180 అవుతుంది. ఓకేనా?